హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ బిస్కెట్స్ పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టచ్చు. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని షుగర్ని మిక్సీలో వేసుకొని 4 ఇలాచీలను వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండికి పావు వంతు బాంబే రవ్వని వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసేసుకుందాం. నేను ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ని వేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తినే పని అయితే 1 కప్పు కూడా వేసుకోవచ్చు. చిటికెడు వంట సోడాని వేసుకున్నాను. 3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. మీకు నెయ్యి నచ్చకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేయచ్చు. ఇప్పుడు తెల్ల నువ్వుల్ని కూడా వేసుకుందాము. నువ్వులేం ఫ్రై చేయటం అవసరం లేదండి, పచ్చివే వేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ ముద్దలాగా కలపాలండి. ఈ పిండి అనేది బాగా కలిపాం కదా, ఇప్పుడు కొంచెం నెయ్యిని వేసి పైనుంచి ఈ పిండి మొత్తానికి నెయ్యి అప్లై చేసుకొని 5 మినిట్స్ వరకు మూత ఉంచి రెస్ట్ ఇవ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం కొంచెం పిండిని వేరుగా తీసుకొని ఇలా బాల్స్ లాగా సిలిండర్ షేప్లో చేసుకోవాలండి. మీరు కావాలంటే రౌండ్గా ఏదో మూతతో అయినా బిస్కెట్స్ లాగైనా చేసుకోవచ్చు. నేను ఇలా సిలిండర్ షేప్లో తీసుకొని పైనుంచి కొంచెం ప్రెస్ చేసి నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ పాటి మందం ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువగా లావు ఉంటే ఉడకవండి లోపల. మొత్తాన్ని ఒక ప్లేట్లో ఉంచుకున్నాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంట లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బిస్కెట్స్కి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి నల్లగా ఫ్రై చేయకూడదండి, ఇలాంటి కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో ఉంచుకుందాం. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.